ఎందుకంటే దెయ్యం గురించి అంత సులకనగా అంత చిన్నగా ఆలోచించడం అనేది చాలా పెద్ద పొరపాటు. మనం అనుకున్నంత సులువైంది కాదు దెయ్యం, మనం అనుకున్నంత బలహీనమైంది కాదు దెయ్యం. అసలు నా ప్రశ్న ఏంటంటే, దెయ్యాలు కనబడతాయా అనేది మొదటగా ఆలోచించాలి. ఏమండి, దెయ్యాలు కనపడతాయా, ప్రత్యక్షమవుతాయా? బైబిల్లో మనకి పట్టాయి అని విన్నాం, దెయ్యం పట్టినవాడు కదా. గెరాసేనుల ప్రాంతంలో ఆ సమాధుల్లో శ్మశానంలో దయ్యాలు పట్టినవాడు. దయ్యాలు పడతాయని తెలుసు మనకి, మనిషిని పడతాయని తెలుసు. అంటే మనిషిని ఆవహిస్తాయని, మనిషిలో ప్రవేశిస్తాయని, మనిషి హృదయాన్ని ఆలోచింపజేస్తాయని, చెడు వైపుకు లాగుతాయని, మనిషిని ప్రేరేపిస్తాయని కదా, చెడు వైపుకు ఆకర్షిస్తాయని, మనిషిని పడతాయని తెలుసు. కానీ మరి ప్రత్యక్షం అవుతాయి అని బైబిల్లో ఎక్కడ లేదు. కానీ చిత్రం ఏంటంటే, మరి సోదరులు చెప్పిన దాని ప్రకారంగా దెయ్యం ప్రత్యక్షమైంది. ఎలాగా? స్త్రీలాగా. ఎలా ప్రత్యక్షమైంది దెయ్యం? స్త్రీలాగా. అంటే టోటల్గా మనిషిలాగే ప్రత్యక్షమైంది కదా, మనిషే కదా ప్రత్యక్షమై మనిషిలాగే మాట్లాడింది. బాబు నన్ను ఆ ఎదరు వరకు తీసుకెళ్ళండి. ఇది ఎంతవరకు వాస్తవం అనేది ఇప్పుడు మనం బైబిల్లో చూద్దాం. అందరూ బైబిల్లో పంచండి, బైబిల్లో పంచేయండి. లోకాసు వార్త 24వ అధ్యాయం అందరు తీసి ఉంచండి. యేసుప్రభు అప్పటికే చనిపోయి తిరిగి లేచాడండి. అమ్మ వింటున్నారా? అప్పటికే యేసుప్రభు ఏం చేశాడు? చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. అలా లేచిన తర్వాత ఒకరోజు, ఎందుకంటే 40 రోజులు ఆయన తిరిగి లేచాక 40 రోజులు భూమి మీదే ఉన్నాడుగా, 40వ దినాన ఆరోహణమైపోయాడు ఒలీవ కొండ మీద. శిష్యులందరూ చూస్తూ ఉండగానే ఆరోహణమైపోయాడు. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. ఆ దూత కూడా చెప్తుంది, ఎందుకు శిష్యులారా మీరు ఆశ్చర్యంగా చూస్తున్నారు? ఎలాగైతే ఆయన మేఘారూరుడే వెళ్ళిపోతున్నాడో మరలా అలాగే తిరిగి వస్తాడనే విషయాన్ని దూతలు చెప్పడం జరిగింది. రైట్. ఇప్పుడు మనం ఇక్కడ ఆలోచించవలసిన విషయం ఏంటంటే, యేసు ప్రభు పునరుద్ధానుడై తిరిగి లేచాక 40 రోజులు భూమి మీద ఉండగా, ఆ 40 రోజుల్లో ఒక రోజు శిష్యులందరూ ఒక గదిలో ఉండగా యేసు ప్రభు ప్రత్యక్షమయ్యాడు. వినాలి, తిరిగి లేచిన తర్వాత ఎవరికి ప్రత్యక్షమయ్యాడు? యేసు ప్రభు శిష్యులకు ఒక గదిలో ఉండగా ప్రత్యక్షమయ్యాడు. అలా అయినప్పుడు వాళ్ళందరూ ఏమనుకున్నారు తెలుసా? ఆయన చూసి భూతం 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 అనేసారట. యేసు ప్రభుని చూసి ఏమన్నారు చెప్పండి? భూతం 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 అన్నారు. భూతం అనగానే కింద పుట్టినోట్లో దయ్యం అని ఉంటుంది. అది నేను మీకు చూపిస్తా, కంగారు పడొద్దు, జాగ్రత్తగా వినండి. అప్పుడు భూతం భూతం భూతం, అమ్మో ఇది దెయ్యం 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 అంటుంటే యేసు ప్రభు ఏమన్నాడో చూద్దాం. దయ్యపు ఉనికిని వెడలిపరుస్తున్న, ప్రత్యక్షపరుస్తున్న యేసు ప్రభు. 24వ అధ్యాయము 37, 38 వచనాలు లోకాసు వార్త. అయితే వారు దిగులుపడి భయాక్రాంతులై భూతము తమకు కనబడినని తలంచిరి. అప్పుడు ఆయన, మీరెందుకు కలవరపడుచున్నారు? అంటే వాళ్ళు ఏమని తలంచారంట యేసు ప్రభుని చూసి? భూతం అన్నారు. కింద పుట్టినోట్లో ఏమనుంది? ఆత్మ అంటే దెయ్యం. మీ హృదయములో సందేహము పుట్టనేలా? నేనే ఆయనను అంటే యేసుని అని అనుటకు నా చేతులు నా పాదాలని చూడండి. బాగా వినాలి, బాగా వినాలి. నా చేతులు చూడండి, నా పాదాలు చూడండి, అవసరమైతే నన్ను పట్టుకొని చూడండి అంటూ నాకున్నట్టుగా చేతులు కాళ్ళు, నాకున్నట్టుగా చేతులు
కాళ్ళు, శరీరము లేదా మాంసము, ఎముకలు, మానవ ఈ ఆకారం నాకున్నట్టుగా కాళ్ళు, చేతులు, ఈ శరీరము, రక్త మాంసములు దయ్యములకు ఉండవు. ఏం చేద్దాం? యేసు ప్రభువుని నమ్ముదామా, అన్నని నమ్ముదామా? సోదరులు ఏమన్నారు? దెయ్యం ఎలా ప్రత్యక్షమైంది? మరి ఆవిడ కాళ్ళు చేతులు లేవా? ఈ శరీరము, ఈ రక్త మాంసాలు లేవా? సైకిల్ ఎక్కిందంటే మరి అలాగే ఏ దేహంతో ఎక్కింది, ఏ శరీరంతో ఎక్కింది? బైబిల్ ఏం చెప్తుంది? యేసు ప్రభు ఏం చెప్తున్నారు? మనకున్నట్టు దయ్యాలకు కాళ్ళు ఉండవు, చేతులు ఉండవు, రక్త మాంసాలు ఉండవు. మీకు ఏ డౌట్ వచ్చినా నన్ను అడగండి, ప్రతిదానికి బైబిల్లో సమాధానం ఉంటుంది. కంగారు పడొద్దు, బాగా ఆలోచించాలి. యేసు ప్రభు అన్నాడంటే భూమి ఆకాశము గతించిన నా మాటలు గతించు, సున్నైన పుల్లైన తప్పిపోదు. దయ్యాలకు కాళ్ళుండవు, చెప్పండి, చేతులుండవు, రక్త మాంసాలు ఉండవు. మరి అవి ఎలా ఉంటాయి? దీనికి అనుసంధానమైన మరొక మాట కూడా మనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక పౌలు గారు ఏమంటున్నారో చూద్దాం దెయ్యం గురించి. 6వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం నుండి మనం చదువుకుందాం జాగ్రత్తగా. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండండి. సంఘంతో, విశ్వాసులతో చెప్తున్నాడు. ఏమని? ఆయన యొక్క ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మీరందరూ కూడా ఆయన యందు బలవంతులుగా ఉండండి. ఎందుకంటే మీరు అపవాది కింద సాతాను అన్నాడు. అపవాదన్నా సాతానన్నా దెయ్యమన్నా ఒకటే. వాడి తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. బాగా వినాలి. ఈ కవచాలు అంటే మీకు శక్తి కావాలంటే ప్రభు సహాయం కావాలి. ఫస్ట్ అదే 10వ వచనంలో ప్రభు యొక్క మహాశక్తి మీకు తోడు కావాలి, ఆయన అనుగ్రహం మీకు కావాలి. ఎందుకంటే అపవాదిని ఎదిరించాలి. మీరు అపవాదిని ఎదిరించడానికి ఏం కావాలి? మీ శక్తి సరిపోదు. కాబట్టి దాన్ని ఎదిరించడానికి కొన్ని కవచాలు మీరు ధరించుకోవాలన్నాడు. సర్వాంగం అన్నాడు. సర్వాంగం అంటే అర్థం ఏంటి? నడినెత్తి నుండి అరికాలు వరకు ప్రతి అవయవాన్ని కలిపి ఏమన్నాడు? సర్వాంగములు అన్నాడు. అంటే టోటల్గా నడినెత్తి నుండి అరికాలు వరకు అనగానే ఈ అవయవాలు తీసుకోకండి దయచేసి. ఇక్కడ ధరించుకోమన్న అవయవాలు శరీర సంబంధమైన అవయవాలు కాదు. రక్షణ అనే శిరస్త్రాణము అన్నాడు. అంటే తలకు పెట్టుకోవాల్సిన శిరస్త్రాణం ఏంటంట? రక్షణ అంట. అదేమన్నా కనబడే పదార్థమా? కనబడే పదార్థమా? సమాధానం అనే జోళ్ళు అన్నాడు. సమాధానం అనేది ఏదైనా పదార్థమా? కాదు. వాక్యము అనే ఖడ్గం అన్నాడు. వాక్యం అనేది ఏమైనా పదార్థమా? కాదు. అంటే మీరు యుద్ధం చేసేది కనిపించే శక్తితో కాదు. మీకు అర్థమవుతుందా నా భాష? మీరు యుద్ధం చేసే సాతానుతో అది ఇన్విజిబుల్, అది కనిపించే శక్తి కాదు. మరి అది ఎలాగుంటుంది అని అంటే, ఎలా అనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు. అంటే అపవాదికి ఏమీ లేదు, శరీరము లేదు. మనం పోరాడేది శరీరులతో కాదు అంటున్నాడు. అక్కడ మనం పోరాడవలసింది సాతానుతో అంటున్నాడు. అంటే సాతానికి ఏమీ లేదు, శరీరము లేదు అనేసాడు పౌలు కూడా. శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ. మరి అవి ఎలాగుంటాయంటే, ప్రస్తుతం అవి ఎలాగున్నాయంటే అంధకార సంబంధమైనవి, ఆకాశ మండలమందున్న దుర ఆత్మలు అన్నాడు. అంధకార సంబంధమైన
దురాత్మలు అన్నాడు. దురాత్మలు అంధకార సంబంధమైనవంటే కంటికి కనిపించని చీకటి శక్తులు, ఆత్మలు, దురాత్మలు అన్నాడు. వాటికి షేప్ లేదు, వాటికి ఆకారం లేదు, అవి కంటికి కనిపించవు అన్నాడు. మరి ఇది ఎలా కనిపించింది ఈ సైకిల్ దొక్కి ఆయనకి? నాకు అర్థం కాలే. మీకేమన్నా అర్థమైందా? బైబిల్లో కొన్ని సందర్భాలు మనం చూస్తూ ఉంటే, మరి సాతాను పాములాగా ప్రత్యక్షమైంది కదండి, ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనంలో. మరి మీరేటి ప్రత్యక్షం కాదంటారేటి? డౌట్ రావచ్చు మీకు. మరి గర్జించు సింహం వల్లే ప్రత్యక్షమైంది కదండి, మరి మీరేంటి ప్రత్యక్షం కాదన్నారే స్టార్టింగ్లో? కొన్ని ప్రశ్నలు మీ మనసులో మెదలాడుతూ ఉంటాయి, కానీ సాహసించి అడగలేకపోయి ఉండొచ్చు. ప్రతిదానికి బైబిల్ ఆన్సర్ ఉంది. ఇప్పుడు వెళ్దాం, అసలు అక్కడికి కూడా వెళ్దాం. ఆదికాండం 3వ అధ్యాయం. మోషే గారు ఏం చెప్తున్నారు అపవాది గురించి? మొదటి వచనం చదవండి. 3వ అధ్యాయం 1వ వచనం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూ జంతువులలో, అది బాగా వినాలి, భూజంతువుల్లో సర్పము యుక్తి గలదే ఉండెను. బాగా వినాలి ఈ మాట. నేను బాగా అంటున్నానంటే అందులో ఏదో విషయం ఉంది, మీరు గమనించాలి. సర్పానికి ఏముంది? యుక్తి ఉంది. సర్పానికి ఏముంది? యుక్తి ఉంది, ప్లస్ కుయుక్తి కూడా ఉంది. కుయుక్తి కూడా ఉంది, అది కూడా నేను చూపిస్తా బైబిల్లోనే, కంగారు అస్సలు పడద్దు. అయితే ఈ యుక్తి కలిగింది మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుందో చూడండి. అది అనగా సర్పము స్త్రీతో, ఇది నిజమా? బాగా వినాలి. సర్పం మాట్లాడుద్దా? నా మొదటి ప్రశ్న. సర్పం మాట్లాడుద్దా? మాట్లాడదు. మరి ఇక్కడ మాట్లాడుతుంది ఎవరు? ఏమ్మా? సాతానేనా? అపవాదేనా? దెయ్యమేనా? మరి ఇక్కడ సర్పం అన్నాడే. కొంచెం మనం ముందుకు వెళదాం. 4వ వచనం. అందుకు సర్పము, మీరు చావనే చావరు అంటుందంట. అంటుంది ఎవరు? అంటుంది ఎవరు? సర్పం కదా? సర్పమేనా? ఎఫెసీయులకు రాసిన పత్రిక, దానికి ముందు 13వ వచనం కూడా చదివేయండి. అక్కడ 13వ వచనం చదివేయండి. 3:13 ఆదికాండం. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, ఏమ్మా నేనేం చెప్పాను, నువ్వేం చేసావని అడిగితే, ఆ స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చింది అన్నాడు అంటుంది తప్ప దెయ్యం అంటలేదు, సాతాను అంటలేదు. ఇప్పుడు మీకు సందేహం రావట్లేదా? ఇంతకు మోసం చేసింది సర్పమా సాతానా? అక్కడ సర్పం అని మాట్లాడింది సర్పమే అని ఉంది. నన్ను మోసపుచ్చింది కూడా సర్పమేనని ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు? అవ్వమ్మ సాక్ష్యం ఇస్తుంది. మరి మాట్లాడింది సర్పమా సాతానా? ఒకటి తెలియాలి. చూద్దాం, బైబిల్ ఓపెన్ చేద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, ఇదే సందర్భాన్ని పౌలు గారు ఏమని చెప్తున్నాడో చూద్దాం. అపోస్తలుడైన పౌలు గారు 11వ అధ్యాయం 1వ వచనం నుండి చదవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం నుండి. కొంచెం అవివేకముగా నేను మాటలాడినను మీరు సహింపవలెనని కోరుచున్నాను. నన్ను గూర్చి మీరు ఎలాగైనను సహించుడి. దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకునుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని మిమ్మును ప్రదానం చేసి తిని. సంఘం గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. సంఘం గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. సంఘానికి సాదృశ్యం ఎవరు? స్త్రీ. ఆదిలో ఏ స్త్రీనైతే మోసం చేసిందో ఆ స్త్రీ గురించే ఇక్కడ ఎత్తి చూపిస్తున్నాడు. ఆ స్త్రీ దేనికి సాదృశ్యం? సంఘానికి సాదృశ్యం చెబుతూ 3వ వచనంలో సర్పము తన కుయుక్తి చేత అన్నాడు.
బాగా వినాలి. 3వ అధ్యాయంలో మొదటి వచనంలో ఏమని చదువుకున్నాం? సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలది అన్నాడు. ఇక్కడికి వచ్చేసరికి పౌలు మహనీయుడు ఏమంటున్నాడు? ఏమండి? కుయుక్తి అన్నాడు. అక్కడ యుక్తి అన్నాడు, ఇక్కడికి వచ్చేసరికి ఏమన్నాడు? కుయుక్తి అన్నాడు. మళ్ళీ చదువుదామండి 3వ వచనం. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరచినట్లు మన మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడల మనకున్న విశ్వాసము, నమ్మకము, ఏమండి, సరళత, పవిత్రత వీటన్నిటి నుండి ఎట్లయిననో తొలగిపోయేలాగా వాడు చేస్తాడేమోనని భయపడుతున్నాను అన్నాడు. అంటే ఇక్కడ ఒక విశ్వాసిని విశ్వాసంలో నుండి దేవునికి దగ్గరగా ఉన్నవాడిని దేవునికి దూరంగా చేసే ప్రేరేపణ, రేపే ఆ ప్రేరేపణ ఎవరు చేస్తారు అని అంటున్నాడు. ఇక్కడ సర్పము అన్నాడు. ఆదిలో సర్పమే అన్నాడు. ఇదిగో కొరింథీయులకు రాసిన పత్రికకు వచ్చేసరికి ఇక్కడ కూడా పౌలు ఏమంటున్నాడు? సర్పమే అన్నాడు. వింటున్నారా? ఏ సర్పం? ఏ సర్పం? మీ ఊరిలో తిరిగే మట్టి పాములా, బుడద పాములా, తాసుపాములా? నేను అడుగుతున్నానండి మామూలుగా. అంటే నాకు పెద్ద డౌటే ఇది. ఏ సర్పం అండి? ఏమండి, సర్పాలంటే పాములు చాలా రకాలు ఉన్నాయి. సర్పం అంటే పామేనా అమ్మా? అమ్మా, సర్పం అంటే ఏంటమ్మా? పామేనా? పామేనా? మీకు తెలిసిన కొన్ని రకాల సర్పాలు చెప్పండి. వానపాము, నీటిపాము, బుడదపాము అంటారు కదా. ఇంకా చెప్పండి అమ్మా. చెట్టిరిగి పాము, చెట్ల మీద తిరుగుతుంది అది. వానకోవిల, పసరపాము, జరుగుడ్డు, తాసుపాము కదా. ఇంకా 2 తలకాయల పాము, పొడపాము, అమ్మా, అనకొండ, దొనకొండ, వినకొండ అన్ని కొండలే. ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే, జాలండి పాములు చాలా ఉన్నాయి. మీరు జ్ఞానవంతులు, పాముల విషయంలో మీరు బాగా విద్యను అభ్యసించిన వారు ఉన్నారు. సరే చూడండి, మీరు చెప్పిన పాములు ఏ పాము అండి? ఇది అవ్వమ్మకు కనిపించిన పాము ఏ పాము? ఏమ్మా, ఏ పాము అండి? ఈ పాములు కాదు. అపవాదికి మరొక పేరు ఆది మహా. అది మ్యాటర్ అంతే. అర్థమైందా? మళ్ళీ చెప్పాలా? పామనంగానే మీ ఊర్లలో తిరిగే పాముల గురించి కాదు అక్కడ మాట్లాడతా. వాడికి మరొక పేరు ఏంటో తెలుసా? ఆది మహా ఘట సర్పం. చూస్తారా బైబిల్లో? ప్రకటనల గ్రంథం చూడండి. శిష్యుడైన యోహాను ఏమి రాస్తున్నాడో ఒకసారి చూడండి. 12వ అధ్యాయము తీశారా? 12వ అధ్యాయము 9వ వచనం. 12వ అధ్యాయం 9వ వచనం. కాగా సర్వలోకమును, అంటే ముందు ఎవరిని మోసం చేసింది? ఏమా గట్టిగా చెప్పండి, నాకు ఎటు చెవులు దిమ్ములు పడిపోయినాయి. మొదటి ఎవరిని మోసం చేసింది? అవ్వని చేసింది. తర్వాత ఎవరిని చేస్తుందన్న భయంతో చెప్తున్నాడు పౌలు గారు? సంఘాన్ని. ఇప్పుడు టోటల్గా ఎవరిని చేస్తుందంట? ఇది సర్వలోకాన్ని మోసం చేస్తుందంట. సాతానంటే మోసం చేసేదే తప్ప ప్రత్యక్షమయ్యేది కాదు. అది నీ మనసును చెరుపుద్ది. నీ మనసులో లేనిపోయిన ఆలోచనలు పుట్టిస్తుంది, దేవునికి దూరం చేస్తుంది, నిన్ను పాడు చేస్తుంది, నీ మనసు పాడు చేస్తుంది, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసేలాగా నిన్ను రేపుద్ది. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే, సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు, వాడి పేర్లలో ఒక పేరు అది, అంతేగాని మీ ఊర్లో తిరిగే పాము కాదు అది. ఎంత బాగా రాశాడండి బైబిల్లో. అపవాదనియు సాతాననియు పేరు గల ఆది మహాఘట సర్పము అన్నాడు. ఆది సర్పమైన మహాఘట సర్పము అన్నాడు. పేర్లలో ఒక పేరు అన్నాడు చూడండి. అని
పేరు గల అన్నాడు. అనే పేరు గల అన్నాడు. దాని పేరేంటి? పాముల్లో ఒక పాము పేరు. అది భూమి మీద తిరిగే పాము కాదు. అర్థం అవుతుంది మీకు? మీకు అర్థం కావడానికి భూ సంబంధమైన టర్మ్ వాడాడు అక్కడ దేవుడు. పాముని ఎందుకు తీసుకున్నాడంటే, పాము ఎవరికైనా మంచి చేస్తుందా? భావం తీసుకోవాలి అక్కడ. తాసుపామ, నాగరపామ, బురదపామ, కట్లపామ, ఏమండి పొడపామ, అలా తీసుకోకూడదు. సర్పము అన్నాడు. సర్పము యొక్క స్వభావం తీసుకోవాలి, భావం. పాము ఎవడికి మంచిది? ఇది పాము విషపూరితమైంది, ప్రమాదకరమైంది అని చెప్పడానికి. సాతాను కూడా ప్రమాదకరమైంది, అది ఎవడికి మేలు చేసేది కాదు అని చెప్పడానికి భావయుక్తంగా తీసుకున్నాడే తప్ప అది విజిబుల్ కాదు. ఒకవేళ అది విజిబుల్ అయితే అంధకార సంబంధమైన దురాత్మల సమూహం అని ఎందుకంటాడు? ఒకవేళ విజిబుల్ అయితే నాకులాగా అపవాదికి, దురాత్మకు, సాతానుకు, దెయ్యానికి రక్తమాంసములు ఉండవన్నాడు కదా. మరి పాము అయితే పాముకు మాంసం ఉంది కదా, దానికి ఎముకలు కూడా ఉంటాయి కదా, వెన్నెముక. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఒకటి తేలిపోయింది, సర్పం అనగానే భూమి మీద తిరిగి సర్పం కాదు, దాని పేరు అది. రెండోది మనం ఆలోచన చేద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 5 మాటలు చెప్తాను, ముగిస్తాను, జాగ్రత్తగా చూడాలి. 5వ అధ్యాయం 8వ వచనం చదువుమ్మా. పేతురు మొదటి పత్రిక అమ్మ 5:8. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండండి. మీ విరోధి అయిన అపవాది అంటే దెయ్యమేనా? సాతానన్న అపవాదన్న దెయ్యమేనా? దెయ్యము గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుతూ తిరుగుతున్నాడు. సాతాను ఎలా తిరుగుతున్నాడంట? అమ్మమ్మ నా వైపు చూడండి రా. సాతాను ఎలా తిరుగుతున్నాడంట భూమి మీద? మరి ఇందాక పాములాగా అన్నాడు. ఇంతకీ ఇది ఏ సింహం? బెంగాల్ టైగరా? జూలో ఆడించే సింహమా? మరి టైగర్లో కూడా రకాలు ఉన్నాయి కదా, పులులు, సింహాలు, లయన్స్లో కూడా రకాలు ఉన్నాయి కదా. ఇది ఏ సింహం? సింహం అంటే మరి సింహానికి రక్త మాంసాలు ఉండవా? అది తినేదే రక్త మాంసాలు అయినప్పుడు దానికి రక్త మాంసాలు ఎందుకు ఉండవు? అది వెజిటేరియన్ కాదుగా. సింహాలు ఎక్కడైనా వెజిటేరియన్ చూసారా మీరు? ఉండవు అసలు. అది దాని ఉనికే నాన్ వెజ్. మరి దానికి రక్త మాంసాలు ఉన్నాయిగా. ఇక్కడ కూడా మనం ఏం తీసుకోవాలంటే, జింక ఉందనుకో, జింకని వేటాడేటప్పుడు సింహం ఏం చేస్తుందో తెలుసా? దానికి కనబడేలాగా దాని కళ్ళ ముందు కనబడుతూ వెళ్ళి పట్టేసుకోదు. అదేం చేస్తుందంటే మాటేస్తుంది. ఎక్కడ వాటి సంచారం జరుగుతుందో పసిగడుతుంది, వెతుకుద్ది. ఇక్కడ ఉంటున్నాయని తెలుసుకుంటుంది. తెలుసుకొని వాటికి కనబడతా వెళ్ళదు. మాటుగా చాటుగా వెళుతుంది. ఒక తుప్పచాటుకి వెళ్ళిపోద్ది. మేసుకుంటా గడ్డి ఆ తుప్ప దగ్గరికి రాగానే ఎగిరి మెడ పట్టేసుకుంటుంది. మీకు అర్థమైందా? అపవాది కూడా నువ్వు ఎక్కడ దొరుకుతావా, ఎలా దొరుకుతావా, నీ వీక్ పాయింట్ ఏంటి అని చూసి దెబ్బ కొడతాడు అని చెప్పడానికి గర్జించు సింహం వల్లే సింహము వలే అన్నాడు. అది రూపక అలంకారం అంతే. మీరు సింహం తీసేసుకుంటే ఎలాగా? సింహానికి రక్త మాంసాలు ఉన్నాయి, అది నోట్ చేసుకోండి. సాతానికి రక్త మాంసాలు ఉండవు. నువ్వు సింహాన్ని తీసేసుకుంటే దానికి రక్త మాంసాలు ఉంటాయి కాబట్టి సెట్ అవ్వదు. వలే అన్నాడు, పోలిక తీసుకున్నాడు. అక్కడ పోలిక, భావం, స్వభావం, అర్థం, తాత్పర్యం తీసుకోవాలి తప్ప లిటరల్గా మెటీరియల్గా దాన్ని తీసేసుకోకూడదు. పప్పులో కాలేసినట్టు వలే అన్నాడు. అంటే దాని స్వభావం ఎలాంటిదో సాతానుగాడి స్వభావం కూడా
అలాంటిదే అని చెప్పడానికి. మరొక మాట మనం చూద్దాం. ప్రకటనల గ్రంథం 19వ అధ్యాయం 19వ వచనం చదువుదాం. 19వ అధ్యాయం 19వ వచనం. ప్రకటనల గ్రంథం 19:19 చదవండి అమ్మ. మరియు ఆ గుర్రము మీద కూర్చున్న వారితోనూ ఆయన సేనతోనూ యుద్ధము చేయుటకై ఆ క్రూర మృగమును భూరాజులను వారి సేనలను కూడి ఉండగా చూచి తిని, అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక్రియలు చేసి దాని ముద్రను వేయించుకొనిన వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించని వారిని మోసపరచిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ గంధకముతో మండు గుండములో ప్రాణముతోనే వేయబడుదురు అన్నాడండి. జాగ్రత్తగా వినాలండి పాయింట్. ఇక్కడ ఒక పదప్రయోగం చేశాడు 19లో. ఏంటంటే ఆ క్రూర మృగము అన్నాడు. ఏంటంట? సాతానుకు మరొక పేరేంటి చెప్పండి? ఆ క్రూర మృగము అన్నాడు. క్రూర మృగాలు చాలా ఉన్నాయిగా, మరి ఏ మృగం తీసుకోవాలి దీన్ని బట్టి మనం? కాబట్టి ఇక్కడ మృగాన్ని తీసేసుకోమని కాదు, భూమి మీద తిరిగే లేదంటే జంగిల్లో తిరిగే మృగాలు తీసేసుకోమని కాదు అక్కడ దాని అర్థం. దాని స్వభావమే క్రూరమైంది, సాధువైంది కాదు, సాత్వికమైంది కాదు. సాతాను స్వభావం దానికి కనికరము, దయ, జాలి, మంచి చేద్దాం, మంచి మార్గాన్ని నడిపిద్దాం, బాగుపరుద్దాం, బతకనిద్దాం అనే స్వభావం దానికి లేదు. దాని పని ఏంటంటే ఎక్కడ దొరికితే అక్కడ మింగేద్దాం, కాటేద్దాం, తినేద్దాం, చంపేద్దాం. క్రూర మృగం స్వభావం ఏంటి? చంపేయడమే దాని పని. కాబట్టి ఇక్కడ మనం తీసుకోవాల్సింది భావం. మృగము అన్నాడు అంతటి తాగల, క్రూరమైన మృగము. క్రూర మృగానికి ఉండే స్వభావం దేనికి ఉంది? సాతానుకు ఉంది. అంతేగాని సాతాన్ అంటే మృగం కాదు, సాతాన్ అంటే సింహం కాదు, సాతాన్ అంటే పాము కాదు. సాతానుకు రక్త మాంసాలు లేవు. ఎన్ని చెప్పాను ఇప్పటికి నేను? 3, 4 చూడండి దయచేసి. లూకాసు వార్త 10వ అధ్యాయం 18వ వచనం. 70 మంది శిష్యులంట యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆనందంగా చెప్తున్నారట, ప్రభా మేము దెయ్యాలను కూడా ఎలగొడుతున్నాం ప్రభా, దెయ్యాలు కూడా మాకు భయపడి పారిపోతున్నాయి ప్రభా అన్నారట. అప్పుడు ఏంటి దెయ్యాలు కూడా పారిపోతున్నాయి ఏంటి మీ దెబ్బకి? సరే కానీ అని చెప్పి, అసలు దెయ్యం అంటే మీకు తెలుసా? దెయ్యం అంటే మీకు తెలుసా? ఇంతకు ఏ దెయ్యాలు పారిపోతున్నాయి బాబోయా అని దయ్యపు ఉనికిని బయలుపరుస్తున్నాడు. చూడండి లూకాసు వార్త 10వ అధ్యాయము 18వ వచనం. ఆయన అనగా యేసు ప్రభు, సాతాను అనగా దయ్యము, అపవాది మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూసి తిని అన్నాడు. ఇప్పుడు సాతాను అంటే మెరుపు అందామా? ఏమండి, ఇప్పుడు మెరుపు వచ్చింది అనుకోండి, ఆ మెరుపు వస్తే ఏమనాలి? ఒకవేళ మెరుపే సాతాన్ అయితే ఇంక మెరుపు అనకూడదు మనం. అయ్యి బాబోయ్ సాతాన్ వచ్చిందండి, కళ్ళు జిగేలు అన్నాయి అనాలి. ఎప్పుడైనా మెరుపు చూసారా మీరు? అదేటమ్మా అలాగ ఉన్నారా? ఉరుములు మెరుపులు చూడలేదా? చూశారు. మీరేటే మెరుపులు వచ్చేస్తున్నాయి అంటారేటి? సాతాన్ వచ్చింది అనాలి. అబ్బాయి మెరుపులు చాలా వచ్చాయి అనకూడదు, అమ్మ సాతాను చాలా వచ్చేయండి. అయ్యి బాబాయ్ పెద్ద మెరుపు వచ్చింది అనకూడదు, అయ్యి బాబాయ్ పెద్ద సాతాను వచ్చిందండి పక్కన అనాలి. పోలికి తీసుకోవాలి. అంటే వెలుగు. మెరుపు అంటే ఏంటి చెప్పండి? వెలుగు. మెరుపు అంటే అందరూ చెప్పండి. మెరుపు అంటే ఏంటి? వెలుగు. వెలుగు మంచిదా చెడ్డదా చెప్పండి? బైబిల్లో 2 ఉన్నాయి. చీకటి చెడుకు సాదృశ్యం, వెలుగు మంచికి సాదృశ్యం. ఇప్పుడు యేసుప్రభు ఏం చెప్పాలనుకున్నాడో తెలుసా? వాస్తవంగా మీరు వెలుగు సంబంధులు, దయ్యాలను వెళ్ళగొట్టి మీరెవరు? వెలుగు సంబంధులు. కానీ విషయం ఏంటో తెలుసా? యేసుప్రభు ఏం చెప్పాలనుకుంటున్నాడు తెలుసు? ఇక్కడ దయ్యమే ఏం చేస్తుంది? వెలుగుగా కింద పడ్డాడు.
ఇప్పుడు ఒరిజినల్ వెలుగు సంబంధులు మీరు, వాడే ఒరిజినల్ వెలుగుగా భూలోకానికి వచ్చేసాడు, పడిపోయాడు భూమి మీద. ఇప్పుడు జనాలు గలిబిలైపోతున్నారు. ఎందుకని? ఇంతకీ దైవ సేవకుల ముసుగులో ఉన్నవాళ్ళు నిజంగా వెలుగు సంబంధులా? నిజంగా దైవ సేవకులు వెలుగు సంబంధులా? అదే దైవ సేవకుల ముసుగులో ఉన్నవాళ్ళు వెలుగు సంబంధులా? ఎందుకంటే నిజమైన పాస్టర్లు వెలుగు సంబంధులే. పాస్టర్ వేషం వేసుకున్న వాళ్ళు కూడా ఏమంటున్నారు? మేము కూడా వెలుగు సంబంధులమే, మేము బైబిల్లో ఉన్నాయే చెప్తున్నాం, మేమే బైబిల్లో ఉన్నాయే చెప్తున్నాం, మాది కరెక్ట్ అంటున్నారు వాళ్ళు. దెయ్యాలు వెళ్ళిపోతున్నాయి అని మీరు అనుకుంటున్నారు, కానీ దెయ్యమే ఫాస్ట్ రేస్ వేసిందిరా, ఆ సంగతి మీకు తెలుస్తలేదు అని చెప్పడానికి విషయం చెప్పాడు. మీరు వెలుగు సంబంధులైతే ఆ సాతాను అపవాది దెయ్యం ఏం చేసిందో తెలుసా? మీ వేషం వేసుకుంది. ఇప్పుడు జనానికి నిజమైన పాస్టర్ ఎవరో తెలీదు, దొంగ పాస్టరు, అబద్ధ అపోస్తుడు ఎవడో తెలియకుండా గలిబిలి చేయడానికే వాడు వెలుగు దూత వేషం వేసుకొని వెలుగు వలె మెరుపు వలె వచ్చి పడ్డాడు అని చెప్పడానికి చెప్పాడు తప్ప, అంతేగాని మెరుపు దెయ్యమని కాదు. మాట ఉందా బైబిల్లో? ఇప్పుడు చూడండి దయచేసి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 14వ వచనం చదవండి. ఇదే మాట పౌలు గారు నోటీస్ చేస్తున్నారు. సాతాను తానే వెలుగు దూత వేషము ధరించుకొని అన్నాడు. చూడండి, యేసు ప్రభు చెప్పిన లోకాసు వార్త 10వ అధ్యాయం 18వ వచనంలో మెరుపు అది వెలుగు. వాడు వెలుగు దూత వేషం ధరించుకొని వచ్చి భూమి మీద పడ్డాడు. నిజంగా దెయ్యాలు వెళ్ళగొట్టే వాళ్ళు మీరు వెలుగు సంబంధులైతే, ఆ దెయ్యమే వెలుగు దూత వేషం వేసుకొని వచ్చింది. అది కూడా ఏమంటుందో తెలుసా? వేషం వేసుకొని వచ్చి నేను కూడా దెయ్యాలను వెళ్ళగొడతాను అంటుంది. ఏంటి? దెయ్యాలను వెళ్ళగొడుతుందా? కానీ దెయ్యం లాగొత్తి ఎవరు అంగీకరిస్తారు? అందుకని అది ఏం చేసిందంటే పాస్టర్ వేషం వేసుకుందంట. ఎవరది? దెయ్యం ఏం చేసింది చెప్పండి? పాస్టర్ వేషం వేసుకుంది. దెయ్యమే పాస్టర్ వేషం వేసుకుంటే ఇంకా అది ఏం చెబితే అదేగా విశ్వాసులు నమ్ముతారు. ఎందుకంటే దెయ్యం అని తెలియదు విశ్వాసులకి, పాస్టర్ అని తెలుసు. ఎందుకంటే పాస్టర్ ముసుగులో ఉన్న దెయ్యం అది. అవునా కదా? ఇక్కడే రాయబడింది, అంతటితో ఆపలేదండి. వెలుగు దూత వేషము ధరించుకున్నాడంట సాతానుగాడు, దెయ్యం ధరించుకుని. కనుక వాని పరిచారకులు, వాడేమన్నా నీతి కార్యాలు చేస్తాడా సాతానుగాడు? ఆడేమన్నా మంచి కార్యాలు చేస్తాడా సాతానుగాడు? జనాలకి ఏమన్నా మేలు చేస్తాడా సాతానుగాడు? చెయ్యడు. కానీ చేసేవాడిలాగా, చూడండి ఎంత బాగా రాశాడు, నీతి పరిచారకుల వలె నీతి పనులు చేయడు, మంచి పనులు చేయడు, జనానికి మేలు చేయడు, అలాగని దేవుని సేవ ఉన్నట్టుగా చేయడు. కానీ దేవుని సేవ ముసుగులో నీతి పనులు చేస్తున్నట్టుగా పరిశుద్ధుడుగా తెల్లగా వెలుగుగా కనబడే ఎవరున్నారు చెప్పండి? దెయ్యం ఉంది. నీకు పాస్టర్కి దెయ్యానికి తేడా తెలుసుకోని దశలోకి నిన్ను ప్రభు అయిన యేసుక్రీస్తు సరళతలో నుండి, పవిత్రతలో నుండి నిన్ను కూడా ఎక్కడ మోసం చేస్తుందోనని నాకు భయం వేస్తుంది అన్నాడు. ఇదే పౌలు గారు అదే 11వ అధ్యాయంలో. ధరించుకొని వాడు ఏం చేస్తాడట? వేషము ధరించుకున్నట్టు గొప్ప సంగతి కాదు. ఇవన్నీ మీకు ఇప్పుడు అర్థమై సావు. ఎప్పుడు తెలుస్తాయి అంట? వారి క్రియల చొప్పున వారికి జడ్జిమెంట్ డే రోజున, అంతిమ తీర్పు రోజున ఏం చేయబడుతుంది? ప్రతిఫలము నాశనము కలుగును. 22వ అధ్యాయం 12వ వచనం ప్రకటనల గ్రంథంలో అదే వ్రాయబడింది. పరిశుద్ధిని ఇంకా పరిశుద్ధునిగా ఉండను, నీతిమంతుని ఇంకా నీతిమంతునిగా ఉండను, అపవిత్రుని ఇంకా అపవిత్రుడిగా ఉండను. వాని క్రియల చొప్పున ఇచ్చుటకు జీతం నా యొద్ద సిద్ధపరిచాను. ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను. సాతాను గారిని ఎలా తీసుకోవాలండి? కనపడేవాడా? చివరిగా ఒక మాట చెప్పి ముగింపుకు వస్తాను జాగ్రత్తగా. 5వ మాట. మొదటిది, సాతాన్ అంటే పాము కాదు. రెండోది, సాతాన్ అంటే సింహం కాదు. మూడోది, సాతాన్ అంటే క్రూరమైన మృగాల్లో ఒక మృగము కాదు. సాతాన్ అంటే మీరు అనుకునే మెరుపు కాదు. 5వ పాయింట్ నోట్ ఇచ్చేయండి దయచేసి. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం. నేను గొర్రెలకు మంచి కాపర్ని అన్నాడు.
ఏమ్మా, నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు యేసు ప్రభు. ఆ సందర్భంలో చెబుతూ 10వ అధ్యాయము 10వ వచనానికి వచ్చేసరికి మంచి కాపరి కానివాడు ఒకడు ఉన్నాడు. బాగా నోటీస్ చేయాలి ఈ పదాన్ని. నేను దేవుణ్ణి, వాడు దెయ్యం. నేను మంచి కాపరిని, దెయ్యము మంచి కాపరి కాడు, విశ్వాసుల క్షేమాన్ని కోరడు. బాగా వినాలి ఈ మాట. సో నేను నా గొర్రెలకు మంచి కాపరిని అని చెప్పుకుంటూ నా గొర్రెలకే మంచి కాపరి కానివాడు ఒకడు ఉన్నాడు. వాడు మంచి కాపరిగా వాడు ప్రత్యక్షపరుచుకుంటాడు, కానీ వాడు వాస్తవానికి జీతగాడు అంటూ దయ్యం గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడు చూడండి. యేసుప్రభు 10వ వచనంలో, దొంగతనమును హత్యయు నాశనమును చేయుటకు వచ్చును కానీ ఇక దేనికి రాడు అన్నాడు. అంటే ఇక్కడ దెయ్యాన్ని దేంతో పోల్చాడు? దొంగ అన్నాడు. పోలిక. మళ్ళీ మీరు నన్ను అడగొచ్చు, మరి యేసుప్రభు కూడా దొంగ వలె వస్తాడని ఉంది కదండి. అది పోలికే. అది మంచికి పోలిక, ఇది చెడుకు పోలిక. అర్థమవుతుందా? అది మంచికి పోలిక ఏంటంటే మీకు తెలియకుండానే దొంగ వస్తాడు కదా, అలాగే మీకు తెలియకుండానే రాకడొస్తుంది. మీకు తెలియని దినాన్ని ఏమొస్తుంది? రాకడొస్తుంది. రహస్యంగా వస్తుంది, మీకు తెలియకుండా వస్తుందని చెప్పడానికి ఆ పదప్రయోగం చేశాడు యేసు ప్రభు విషయంలో. కానీ ఇక్కడ అపవాది విషయంలో దొంగ అని ఎందుకన్నాడు తెలుసా? అపవాదిని పోలిక దొంగతో ఎందుకు పోల్చాడు తెలుసా? దొంగనేవాడు నీకు మేలు చేయడానికి వస్తాడా రాత్రుల్లో? ఏమండి మహిమ గారు లేకండి, బాగున్నారా అని అడగడానికి వస్తాడా? రాడు. మరి ఏం చేయడానికి వస్తాడు? దొంగ అంటే విలువైనవి దోచుకెళ్ళడానికి వస్తాడు. నీ క్యారెక్టర్ విలువైంది. మానవ జీవితంలో విలువైంది ఏదైనా ఉందంటే వన్ అండ్ ఓన్లీ దట్ ఈజ్ క్యారెక్టర్. రేపు పొద్దున్న మనం చచ్చాక మనతో పాటు వచ్చేది కూడా మన క్యారెక్టరే, మన క్రియలే మన వెంబడి వస్తాయి. కాబట్టి విలువైంది నీ క్యారెక్టర్. దాన్ని పాడు చేయడానికి, దాన్ని దోచుకోవడానికి, దాన్ని నాశనం చేయడానికే వాడు వస్తాడు. అది ఆది నుంచి మనం చూస్తూనే ఉన్నాం. యోబు సందర్భంలో కూడా అతని క్యారెక్టర్ని బ్యాట్ చేయడానికే వాడు ప్రయత్నించాడు. మీరు యోబు సందర్భంలో కూడా ఉంది కదండి అనకండి. యోబు సందర్భంలో యోబుతో ప్రత్యక్షంగా మాట్లాడిన సందర్భం ఎక్కడ లేదు. అపవాదికి దేవునికి మధ్య జరిగిన సందర్భము, సంభాషణ తప్ప అది ఎక్కడ ప్రత్యక్షం అవ్వలేదు శారీరకంగా రక్తమాంసాలతో. కాబట్టి బైబిల్లో ఒక చోట అవునని ఒక చోట కాదని ఎక్కడ ఉండదు. జాగ్రత్తగా పరిశీలన చేయాలి బైబిల్ని. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే సాతాన్ని దొంగతో పోల్చాడు. ఎందుకంటే దొంగోడు మంచోడు కాదు, వాడు మీ విలువైనవి దోచుకెళ్ళడానికి వస్తాడు. ఆ దోచుకెళ్ళే క్రమంలో నువ్వు అడ్డొస్తే అవసరమైతే నిన్నేం చేస్తాడు? హత్య చేస్తాడు. చివరికి ఏమన్నాడు తెలుసా? నిన్ను నాశనం చేస్తాడు. అంటే అపవాది స్వభావం ఏంటంటే అవసరమైతే నిన్ను హత్యకు ప్రేరేపిస్తాడు, నిన్ను నాశనం చేసుకునేలాగా ప్రేరేపిస్తాడు. అదే చేశాడు యేసుక్రీస్తు శిష్యుల్లో 12 మందిలో ఒకడైన ఇస్కరియోతు యోధాని. రాపలేదా? ప్రేరేపించలేదా? హత్యకు పురమాయించలేదా? చివరికి వాడి నాశనానికి వాడిని పాత్రుడికి చేయలేదా? దొంగ అవ్వలేదా? అంతే కదా, రైట్. కాబట్టి దెయ్యం సైకిల్ ఎక్కదో. అర్థమైందా? బాబయ్య నన్ను కోత ఆ ఎదర వరకు దిగబెట్టండి అందో. ప్రత్యక్షం అవదో, రక్తమాంసాలు ఉండవు. చివరికి ఒక మాట చెప్పి ముగించేస్తా. మరి పాస్టర్ గారు, మరి ఇది దెయ్యమా దేవుడా కనిపెట్టాలంటే ఎలాగండి? వింటున్నారా? ముగింపు మాట కదా. ఒక వ్యక్తిలో దెయ్యం ఉందని ఎలా తెలుసుద్దండి? ప్రత్యక్షం అవదు, పడుతుంది అంతే. ప్రత్యక్షం అవదు, పడుతుంది. రక్త మాంసాలతో ప్రత్యక్షం అవుతుంది. మనిషిని పడుతుంది, మనిషిని పట్టి పీడిస్తుంది, మనిషిని బాధిస్తుంది. మరి ఒక వ్యక్తిలో ఇప్పుడు ఈ తరంలో ఈ పదాన్ని మనసులో పెట్టుకోండి. ఈ తరంలో, ఈ కాలంలో ఒక వ్యక్తిని దెయ్యం పట్టింది, ఒక వ్యక్తిలో దెయ్యం ఉందని ఎలా తెలుసుద్దండి? మనం ఎలా కనిపెట్టవచ్చు అని అంటే ఈజీగా కనిపెట్టవచ్చు. నేనైతే ఈజీగా కనిపెడతా.
మీరు కూడా ఈజీగా కనిపెట్టే ఒక సూత్రం చెప్తా బైబిల్లో. ఇక నుంచి మీలో అందరూ కూడా ఎవరిలో దెయ్యం ఉందో కనిపెట్టేస్తారు. ఎవరిలో దేవుడు ఉన్నాడా, ఎవరిలో దెయ్యం ఉందో ఈజీగా చెప్పేస్తారు మీరు కూడా. చూద్దామా బైబిల్లో ఒకసారి? మత్తయి సువార్త రండి, ప్రార్థన చేసుకుందాం. 12వ అధ్యాయం తీయండి అందరూ. అమ్మా ముగింపుకు వచ్చాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం తీశారా? 43వ వచనం నుండి జాగ్రత్తగా చదువుతామండి. అపవిత్రాత్మ ఒక మనుషుణ్ణి వదిలిపోయిన తర్వాత, అంటే అది అప్పటి వరకు ఎక్కడుంది? ఆ మనిషిలో ఉంది. అపవిత్రాత్మకి మరో పేరేంటి చెప్పండి? దెయ్యం. ఏమండి? దెయ్యం ఏం చేసిందంట? ఒకరిని ఏం చేసిందంట? వదిలేసి వెళ్ళిపోయిందంట. బాగా వినాలండి, ముగింపు మాటలు కదా. మీరు దెయ్యాన్ని పసిగడుతున్నారు ఇప్పుడు, స్కానింగ్ చేస్తున్నారు అనమాట. ఒకళ్ళు దెయ్యం ఉందా, ఒకళ్ళు దెయ్యం లేదా, ఉంటే ఎలా తెలుస్తుంది అనేది స్కానింగ్ చేస్తున్నారు ఇప్పుడు. ఒకళ్ళు నుంచి వెళ్ళిపోయిందంట, అది ఒకరిని వదిలేసి వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోయేది ఏం చేస్తుందంట? విశ్రాంతి కోసం తిరుగుతూ ఉందంట. దెయ్యం ఏం చేస్తుందంట? రెస్ట్ కోసం వెతుకుతుందంట. రెస్ట్. అప్పటి వరకు దానికి శాంతిని విశ్రాంతిని ఇచ్చింది ఎవడు? దాన్ని ఎట్టుకున్నాడు, అంతే కదండి. అప్పటి వరకు దాన్ని శాంతపరిచినోడు ఎవడు? అది ఎవరిలో అయితే ఉందో ఆడే దాన్ని ఏం చేశాడు? దానికి విశ్రాంతిని ఇచ్చాడు. అది కావాలన్న కోరికలన్నీ తీర్చాడు. అప్పుడప్పుడు మనం కూడా చూస్తూ ఉంటాం కదా, దెయ్యం పట్టింది, మరి ఏం చేయాలి? శాంతపరచాలి. శాంతపరచాలంటే ఏం చేయాలి? దెయ్యం పెట్టిన వాళ్ళకి యాపరొట్టలు తీసుకోవాలి, ముందు బాధాలి. అయినా కూడా శాంతపడతలేదు అనుకోండి, మళ్ళీ ఏం చేయాలి? ఏదో ఒకటి అడుగుద్ది, నాకు కోడిని కోయిండో గారెలో ఉండో కదా, ఏదో ఒకటి చేస్తా శాంతపరచాలి కదా. ఎవరు శాంతపరచాలి? అది ఉన్నోడే శాంతపరచాలి. కాబట్టి అది ఉన్నంతకాలం వాళ్ళు దానికి శాంతం ఉంది, వీడికి లేదు మనశ్శాంతి. అది ఉన్నోడికి శాంతి ఉన్నదండి, ఉన్న దానికి శాంతి ఉంటుంది. కానీ చూడండి ఎంత బాగా రాశాడో, అది ఉన్న వాడికి ఏముండదు, శాంతి ఉండదు. అది ఏం చెప్తే చేయాలి మరి. ఇది ఎలాగ ఉంటుందో, అది ఎలాగ ఉంటుందో, దాంట్లో వెళ్ళి ఎలాగ ఉంటుందో, దీంట్లో వెళ్ళి ఎలాగ ఉంటుందో, ఇది రుచి చూస్తే ఎలాగ ఉంటుందో, అది రుచి చూస్తే ఎలాగ ఉంటుందో, వాడు రేపుతూ ఉంటాడు, లేనిపోయిన కొత్త ఆలోచనలు పుట్టిస్తూ ఉంటాడు, తుదకు నాశనానికి తీసుకెళ్తాడండి వాడు. పెద్దలు చెప్తూ ఉంటారు అనుభవంతో, ఏమన్నా తెలుసా, అలాగొద్దాయి ఎలాగొద్దాయి అంటే, వద్దంటున్నారంటే అందులో అసలు ఏముందో చూద్దాం, చూడు ఒకసారి చూడొచ్చు కదా అంటూ ఉంటాడు లోపల ఉండి. నీళ్ళు లేని చోట్లల్లో వాడు ఏం చేస్తున్నాడట? తిరుగుతూ ఉన్నాడట. అర్థమవుతుందా? తర్వాత చూడండి. నీళ్ళు లేని చోట్ల అంటే ఏంటి? వాక్యం. నీరు దేనికి సాదృశ్యం? నీ మాటలు జీవపు మాటలు. నీ వద్ద నుంచి మేము ఎక్కడికి పోగలం ప్రభువా అన్నాడు పేతురు. వాక్యం వినాలి అంటే నీళ్ళు లేని చోట్ల తిరుగుతున్నాడంట. అంటే వాక్యం ఉన్న చోటు కూడా వెళ్తలేదు. నీలో వాక్యం ఉంటే వాడు నీలోకి రాడు. నీలో వాక్యం లేకపోతే నేను చేస్తాడు, అదే వాడికి విశ్రాంతి స్థలం. నువ్వు జులాయిగా తిరిగేవాడు అనుకో, అయితే నీలో వాక్యం ఉండదు కాబట్టి వాడికి దానికి మంచి ప్లేస్, అది మంచి విశ్రాంతి స్థలం. దొరకలేదంట. దొరకనందున వాడు ఏం చేశాడంటే, ఏంటి నా ఇల్లే? దెయ్యానికి ఇల్లు ఏంటంట? నా ఇల్లు అంటుంది అది. అమ్మ దెయ్యానికి ఇల్లు ఏంటమ్మా? అందరూ చెప్పండి అమ్మా. దెయ్యానికి ఇల్లు ఏంటంట? నేను వదిలిచ్చిన ఇల్లు అంటుంది. 43వ వచనంలో ఏమన్నాడు? అపవిత్ర ఆత్మ ఒకడిని వదిలిపోయిన తర్వాత అంటే, ఇక్కడికి వచ్చేసరికి దెయ్యం ఏమంటుంది? నేను వదిలిపెట్టి వచ్చిన నా ఇల్లు అంటుంది. అంటే ఇప్పుడు దెయ్యం ఇల్లేది అమ్మా. మరి అక్కడ ఉంది, ఇక్కడ ఉంది, అక్కడ ఉంది అంటాం ఏంటండి మనం? శ్మశానాల్లో ఉంది, తెల్ల చీర కట్టుకుంది, మల్లెపూలు ఎట్టుకుంది, చెట్టుకి ఆలబడి ఉంది, జుట్టెర పోసుకొని ఉంది. నాలో ఉందని మాత్రం చెప్పం. ఏమంటే ఇంక్లూడింగ్ మీరు నన్ను కూడా కలుపుకుంటా, లేదంటే మీరు బాధపడతారు కదా. మన అందరిలో దెయ్యం ఉంది. అందరిలో ఏముంది చెప్పండి? నేను ఆల్రెడీ మొన్న చెప్పాను, చాలా వివరంగా చెప్పాను. దెయ్యం పట్టినోడు ఎలా ఉంటాడు అనేది చాలా వివరంగా చెప్పాను. అది మరి
అప్లోడ్ అయిందో లేదో, ఇందులో ఉంటుంది చూడండి యూట్యూబ్లో అంట. మనం దేవునికి కాదంటే ఇల్లు దేనికి? దేవుడు అంటున్నాడు మన దేహం దేవునికి ఆలయం అని బైబిల్లో రాస్తే, ఈ అపవాదం ఏమంటుంది? అదే దేహం నాకు కూడా ఇల్లే అంటుంది. దేవుడికే కాదు నాకు కూడా ఇల్లే, వాక్యం లేని ప్రతివాడు నాకు ఇల్లు అంటుంది. చదువుదాం. ఆ ఇంట ఎవరినూ లేరు, వాక్యం కూడా లేదు, దేవుడు లేడు, ఎవడూ లేక, వాక్యము లేడు, దేవుడు లేడు. అంటే శుభ్రంగా ఉందంట, ఖాళీగా ఉందంట. బాగా వినాలండి. ఇదిగో వీళ్ళు దెయ్యం ఉందండి, దేవుడు వచ్చి ఎల్లగొట్టాడండి. వెళ్ళిపోయిన తర్వాత వీడేం చేయాలి? మారు మనసు పొంది, పాపక్షమాపణ పొంది, బాప్తీసం తీసుకొని పరిశుద్ధాత్మను చేర్చుకోవాలి. హృదయంలో ఎవరిని చేర్చుకోవాలి? దెయ్యం వెళ్ళిపోయాక, అపవిత్రాత్మ పోయాక పరిశుద్ధాత్మను చేర్చుకోవాలి. ఏమండి? అది వెళ్ళిపోయిన తర్వాత కొన్నాళ్ళు తిరిగి ఎక్కడ విశ్రాంతి దొరకపోయేసరికి మళ్ళీ వీడి దగ్గరకు వచ్చింది. వీడి దగ్గరకు వచ్చేసరికి ఈ లోపల ఏమీ లేదంట. దేవుడు లేడు, వాక్యం లేదు, పశ్చాత్తాపం లేదు, పరిశుద్ధాత్మ లేదు. అర్థమైంది మీకు? రైట్. ఖాళీగా ఉందట. అప్పుడు అదేమనుకుందో తెలుసా? ఈసారి నేను ఒక్కడనే వస్తే నా శక్తి సరిపోదు అని చెప్పేసి మరీ చెడ్డవైన ఎన్నట 7. ఇప్పుడు మొత్తం ఎన్నైనాయి? నాకు లెక్కల్లో నేను చాలా వీక్ అండి. మొత్తం ఎన్నైనాయి? 8. అష్టపవిత్ర ఆత్మలు, దుష్ట పవిత్ర ఆత్మలు మొత్తం ఎన్ని వచ్చాయి? 8 వచ్చాయంట. వచ్చిన తర్వాత ఏమైందో చదువుతాం. తక్కినవి చెడ్డమైన వాటిని మొత్తాన్ని వెంట పెట్టుకొని వచ్చిందంట. మొత్తానికి అందులోకి వెళ్ళిపోయి ఏకంగా కాపురం పెట్టేశాడా. సంసారం పెట్టే అంటండి 8 వచ్చి. వాటిల్లో మరి పిల్ల దెయ్యం ఏదో తెలియదు, తల్లి దెయ్యం ఏదో తెలియదు, తండ్రి దెయ్యం ఏదో తెలియదు, కూతురు దెయ్యం ఏదో తెలియదు, మనవరాలు దెయ్యం. కాపురం అంటే మరి కాపురం మంది ఏంటంటాం మరి? మొత్తానికి ఫ్యామిలీ దెయ్యం ఏం చేసింది? వాళ్ళు కాపురం పెట్టేసిందంట. అందుచేత అది జాగ్రత్తగా నోటిచ్చేయండి. అందుచేత మనుషుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. అక్కడ ఆగితే మీరు చెడ్డోళ్ళు కుదురు. ఆకండి. అలాగే ఈ దుష్టతరము వారికి సంభవించునెను. అలాగే ఈ దుష్టతరము వారికి, అలాగే ఈ తరము వారికి, అలాగే ఈ దుష్టతరము వారికి సంభవించునెను. ఇప్పుడు దయ్యం ఈ దుష్టతరానికి, ఈ తరానికి ఎలా పడుతుందంట? పడితే ఎలా ఉంటారంట? ఏం చెప్పింది బైబిలు? చెప్పండి. నిన్ను గుడికి రానివ్వదు, నిన్ను ప్రార్థన చేసుకొనివ్వదు, నిన్ను సువార్త చేయనివ్వదు, నిన్ను పాట పాడనివ్వదు, నిన్ను మంచి మాటలు చెప్పనివ్వదు. దెయ్యం పడితే ఎలాగుంటుందో తెలుసా? నువ్వన్నీ తెలిసినట్టు కనపడతావు, కానీ ఏమి తెలియని శూన్యం నీలో ఉంటుంది. అందుకే ఊడ్చి అమర్చినట్టు అన్నాడు. అన్నీ తెలిసినట్టు కనపడతావు జనానికి, కానీ వాస్తవంగా నీకు ఏమీ తెలీదు, తెలిసినట్టు కనపడతా ఉంటావు. నీ నోట అబద్ధాలు వస్తాయి, నీ నోట బూతులు వస్తాయి, నీలో కక్ష ఉంటుంది, నీలో ద్వేషం ఉంటుంది, నీలో అసూయ ఉంటుంది, నీలో ప్రేమ కనపడదు. ఈ స్వభావాలు ఏవి నీలో ఉన్నా అట్టే చెప్పి వచ్చేమని నీ లోపల సంసారం పెట్టేశాడు, కాపురం పెట్టేశాడు. ఎవరు? దెయ్యం. వాడు కనపడ్డు, వాడు కనిపించడండి, కానీ నిన్ను పావుగా వాడుకుంటాడు. నీ సంబంధమైన మనసు, నీకు సంబంధించిన మనసును వాడు స్టీరింగ్ లాగా వాడుకుంటాడు. అంటే ఎదుటి వ్యక్తి మనస్తత్వాన్ని బట్టి నీలో దెయ్యం ఉందా, దేవుడు ఉన్నాడా ఈజీగా చెప్పేయచ్చు. మంచి చేయడానికి ఇష్టపడని ఏ వ్యక్తిలోనైనా ఏముంది చెప్పండి? దెయ్యం ఉంది. అందుకనే ఈ దుష్టతరము వారికి ఈ విధంగానే సంభవించిన. ఎందుకన్నాడు తెలుసా? దుష్టత్వం చేసే ప్రతి వానిలో ఏముంది? దెయ్యం ఉంది.
అంతే తప్ప సాతాను, అపవాది, దయ్యం అనగానే మనకులాగా కాళ్ళు చేతులు, కళ్ళు, ముక్కు, చెవులు, నోరు, జుట్టు, పెదాలు, కాళ్ళు, గోర్లు, డ్రెస్సులు, రక్తమాంసాలు దానికి ఉండవు. దాని పని ఏంటంటే నీ మనసును ప్రేరేపిస్తుంది, నిన్ను రాంగ్ రూట్లో లీడ్ చేస్తుంది. నువ్వు దేవుని కోసం బలంగా బ్రతికేవాడు అయితే ఆ రూట్ నుంచి ఎలా తప్పించాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు వాడు శతవిధాల. నిన్ను చెడు వైపుకు నడిపించేవాడు, నిన్ను నాశనం వైపుకు నడిపించేవాడు, నిన్ను అధపాతాలానికి తీసుకెళ్ళడానికి ప్రయత్నించేవాడే కనిపించని అంధకార సంబంధమైన దుష్ట శక్తి, దెయ్యం. వాడితో అనునిత్యం మనం ఏం చేయాలి? పోరాటం చేయాలి. ఆ పోరాటం చేయడానికి అనువైన సాధనాలు, యుద్ధాయుధాలు మీరు ధరించుకోవాలి. అవి కూడా కనిపించేవి కాదు అన్నాడు. కాబట్టి నిత్యము దుష్టశక్తికి, దైవశక్తికి యుద్ధం జరుగుతూనే ఉంటుంది. అది లోపల జరిగే రణం. మన మనసుల్లో నిత్యం యుద్ధం జరుగుతూనే ఉంటుంది. అపవాదేమో ప్రేరేపిస్తూ ఉంటాడు, ఇది చేయి, అది చేయి, అది చేయి అని. పరిశుద్ధాత్ముడేమో అది తప్పు, అది తప్పు, అది తప్పు, నువ్వు బాప్తిసం తీసుకున్నావు, నువ్వు ప్రభు బలలో చేయి వేస్తున్నావు, నువ్వు దేవుని బిడ్డగా పిలువబడుతున్నావు అని దుష్టశక్తికి అనగా అపవిత్రాత్మకి, ఏమండి మంచి శక్తి అనగా పవిత్రాత్మకి, రెండింటికి మధ్య ప్రతి నిత్యము ఒక విశ్వాసులు ఏం జరుగుతుంది? యుద్ధం జరుగుతూనే ఉంది. యోబులాగా మనం దేవుణ్ణి గెలిపించాలి తప్ప అపవాదికి చోటు ఇవ్వకూడదు. దేవుడి మాటలు మన వెనుకల్లో ఫలింపజేయనుగాక. ఆమేన్.